న్యూస్ ఛానల్ కు స్వాగతం। 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం భూపాలపట్నంలోని స్కూల్ పిల్లలకి పుస్తకాలు, పెన్నులు, బాక్సులు, స్వీట్లు పంపిణీ చేసిన భూపాలపట్నం గ్రామ సర్పంచ్ వీరమరెడ్డి కాశీబాబు అక్కడి నుంచి గ్రామ సచివాలయం దగ్గరకు వెళ్లి మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోస్ కి పూలదండ వేసి నివాళులర్పించి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి అందరికీ స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు। పాత సెల్ ఫోన్లు తీసుకొని సరికొత్త జ్యూస్ గ్లాసులు ఇవ్వబడును। ఒక సెల్ ఫోన్ కి ఒక పెద్ద గాజు గ్లాస్ లేదా చాలు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। మరి ఈ రోజు మనం ఇందాక మాట్లాడుకున్నట్టే జాతీయ పతాకంలో 3 రంగులు మాట్లాడుకుంటున్నట్టు ఈ రోజు పచ్చదనం కోసం మాత్రమే మాట్లాడదాం। ఎందుకంటే నిజంగా భారతదేశం అనేది సుసంపన్నమైన దేశం। అయితే రైతుల కోసం ముందు మనం సెల్యూట్ చేయాలి। ఎందుకంటే వాళ్ళు నిజంగా మట్టిని ఆస్తిగా, చినుకుని అతిథిగా, అలాగే పశువుని చాలా పరువుగా తీసుకొని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎండలు వచ్చినప్పుడు ఆ పంటలన్నీ పడిపోతుంటాయి, వరదలు వచ్చినప్పుడు కూడా పంటలన్నీ పడిపోతున్నాయి। కానీ వాళ్ళు వాళ్ళ కనుపాపలలో వాటిని దాచుకొని చాలా కష్టపడి పంటలు పండించి వాళ్ళు అన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఆశనే శ్వాసగా చేసుకొని పండించి మనకి ఎన్నో పంటలు ఇస్తూ మనల్ని అందరినీ కూడా పచ్చదనంగా చూస్తున్నారు। కాబట్టి ముందు అందుకే అంటారు రైతే రాజని। కాబట్టి రైతులందరికీ కూడా మొదట మనం సెల్యూట్ చేయాలి। రోజు నిజంగా మరి సార్ చెప్పినట్టు